హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాము. అది ఏంటి అంటే డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది యూఎక్స్ డిజైన్‌లో చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ నేర్చుకుంటామో నెక్స్ట్ స్టెప్స్ కూడా మనకి ఈజీగా అర్థం చేసుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిగ్మాలో ఏదైనా యాప్ డిజైన్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా ప్లాన్ డిజైన్ చేయాలనుకున్నా, మనము ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ నేర్చుకుంటే అది ఈజీగా అవుతుంది. చాలామంది యూట్యూబ్ వీడియోస్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీలో అప్‌లోడ్ చేశారు. సో, మన తెలుగు వాళ్ళు చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు. అందుకని నేను తెలుగులో ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు క్లారిటీ అనేదొస్తుంది. నీట్‌గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంపథైజ్. ఎంపథైజ్ అంటే ఏంటి? అండర్‌స్టాండ్ హౌ అదర్ ఫీల్స్ అండ్ వాట్ దే నీడ్. అంటే తెలుగులో ఏంటి? వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళకేం కావాలి? అని మాట్లాడేదాన్నే ఎంపథైజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో స్టూడెంట్స్‌కి స్కూల్ సప్లైస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, లైక్ బుక్స్ కానీ, పెన్స్ కానీ ఏదైనా మనం సప్లై చేయాలి అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళతో వెళ్లి మాట్లాడతాం. వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు? వాళ్ళు ఏ విషయంలో కష్టంగా ఉంది? ఇవన్నీ తెలుసుకొని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో, ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకేం కావాలి? వాళ్ళెలా సఫర్ అవుతున్నారు? ఇవన్నీ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకునేదాన్నే ఎంపథైజ్ అంటారు. డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో సెకండ్ స్టెప్ డిఫైన్. డిఫైన్ అంటే ఏంటి? మనం ఏదైతే ఫస్ట్ స్టెప్‌లో మాట్లాడుకున్నామో, ఫస్ట్ స్టెప్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నామో, ఆ ఇన్ఫర్మేషన్‌కి ప్రాబ్లమ్ ఏంటో అని ఇన్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టూడెంట్స్‌కి బుక్స్ అండ్ పెన్సిల్స్ లేవు అని కనుక్కున్నాం. సో, దీనికి ఎలా డిఫైన్ చేస్తామంటే, స్టూడెంట్స్ తన కెరియర్‌లో సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్స్‌కి బుక్స్ అండ్ పెన్సిల్స్ చాలా ఇంపార్టెంట్ అని డిఫైన్ చేయొచ్చు. సో, ఇలా డిఫైన్ అనేది డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో చాలా ఇంపార్టెంట్. డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో థర్డ్ స్టెప్ ఐడియేట్. ఐడియేట్ అంటే ఏంటి? ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? దానికి ఎలాంటి ఐడియాస్ అనేవి థింక్ చేయాలి అని చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ స్టెప్‌లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్‌లో ఏం చేసాం? దాని ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేసాం. థర్డ్ స్టెప్‌లో ఏం చేస్తున్నాం? ఆ ప్రాబ్లమ్‌ని ఏ వేస్‌లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్‌తో మనం సాల్వ్ చేయాలి అని చెప్తున్నాం. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్‌కి బుక్స్ అండ్ పెన్సిల్స్ అప్లై చేయాలి అనుకుంటున్నాం. అంటే దానికి సెపరేట్‌గా కిట్ అనేది డెవలప్ చేయొచ్చు. అండ్ ఏదైనా ఒక డొనేషన్ అనేది చేయొచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనేవి మనం థింక్ చేయాలి. డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో ఫోర్త్ స్టెప్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏంటి? థర్డ్ స్టెప్‌లో నీకు ఏవైతే ఐడియాస్ వచ్చాయో దాంట్లో ఏదో ఒక ఐడియాని తీసుకొని ఒక సింపుల్ మోడల్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏవైతే స్కూల్ సప్లైస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నావో దాన్ని ఒక సింపుల్‌గా ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇట్లా సింపుల్‌గా ఒక మోడల్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది. దాన్ని ప్రోటోటైప్ అంటారు. లాస్ట్ స్టెప్ వచ్చేసి టెస్ట్. ఈ టెస్ట్ అనేది ఫైనల్ స్టెప్ ఇన్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో. ఈ టెస్ట్ అంటే ఏంటి? మీరు ఏదైతే మోడల్ అనేది క్రియేట్ చేశారో, ఆ మోడల్ అనేది టెస్ట్ చేయాలి. అంటే మీరు స్కూల్ సప్లై కిట్ అనేది రెడీ చేశారు. అదేం చేయాలి? మనము స్టూడెంట్స్‌కి అనేది ఇవ్వాలి. కొంతమంది స్టూడెంట్స్‌కి ఇచ్చి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అది మనం తెలుసుకోవాలి. దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలా? లేదా అది నచ్చిందా? లేదా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌తో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. సో, ఇవన్నీ డిజైన్ థింకింగ్ ప్రాసెస్‌లో ఈ 5 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 స్టెప్స్ ఎప్పుడైతే మనకు క్లారిటీగా వస్తుందో, అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఈజీగా తెలుసుకోగలము.